హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ క్యారెక్టర్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైందిన తాజా వార్త. కొత్త సంవత్సరం కానుకగా మహిళలకు 2500 కొత్త పెన్షన్లు పంపిణీ. అదేవిధంగా మహిళలకు ఉచితంగా ఇవి ఉచితం. అదేవిధంగా నియోజకవర్గానికి 4000 ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ. వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో సవివరంగా అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. వివరాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ, అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టబోయే ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి కానీ, రైతన్నులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకైతే వివరాలతో సహా అందించడం అయితే జరుగుతుంది. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 1-2 న్యూస్ పేపర్లు చదివి అందులో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని మీకు అందించాలనే ఉద్దేశంతో వివరాలు మీకు సవివరంగా మనకు అర్థమయ్యే రీతిలో మీకు వాడుక భాషలో మీకైతే అందించడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏప్రిల్ నెల నుండి పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నది. మనం చూసుకున్నట్లయితే వృద్ధులకు 4016, వికలాంగులకు 6016 అనేది పెన్షన్లు 6 గ్యారెంటీలలో ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాటి పెన్షన్ అనేటివి సకాలంలో విడుదల చేయడానికి ఒక ప్రణాళికబద్ధమైన అధికారంతో అదేవిధంగా మంత్రివర్గాలతో చర్చించిన అనంతరం మరి పెన్షన్ అనేటివి సకాలంలో విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరిలో ఇచ్చే ఆ పెన్షన్ అనేటివి డిసెంబర్ నెలలోనే పెన్షన్ అనేటివి ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకంగా సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, వితంతులు ఎవరైతున్నారో కొత్తగా పెన్షన్ల కోసం మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకొని మనకు గతంలో చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో ఒక వారం రోజుల స్కీమ్ కింద కొత్తగా పెన్షన్ అప్లికేషన్ అయితే స్వీకరించడం అయితే జరిగింది. ఇప్పుడు మరొకసారి కూడా వారికి అవకాశం కల్పిస్తూ కొత్త సంవత్సరం కానుకగా మనకు పెన్షన్ అనేటివి పెంచాలి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే కొత్త అప్లికేషన్స్ ఏ విధంగా వచ్చాయి వాటిని ఒకసారి పునః పరిశీలించిన తర్వాత అర్హులకు మాత్రమే ఒక పెన్షన్ అనేటివి సకాలంలో విడుదల చేయని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కంకణం అయితే కట్టుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే 6 గ్యారెంటీల పథకాలలో మనం చూసుకున్నట్లయితే పెన్షన్లో ఇంకోటి మహిళలకు సంబంధించి 2500 రూపాయలు వాటిని కూడా ఒకసారి చర్చించడం ప్రయత్నిద్దాము. గతంలో చూసుకున్నట్లయితే 6 గంటల్లో ముఖ్యంగా మహిళలకు టార్గెట్గా పెట్టుకొని ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం అయితే జరిగింది. రన్నింగ్గా అదొకటి సక్సెస్ఫుల్గా అయితే రన్నింగ్గా కావడం అయితే జరిగింది. ఇప్పుడు మరొక పథకం అయితే మహిళలకు సంబంధించి 2500 రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయాలని కూడా అదొక పథకం అనేటివి ఈ 2026 సంవత్సరం నాటికి ఆ యొక్క పథకాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గెజెట్ అయితే జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2500 రూపాయలకు సంబంధించి వాటికి సంబంధించిన అర్హతలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో మీకు 2-3 లేదా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ వెళ్ళి మీరైతే ఒకసారి చూసుకోవాలని మీ యొక్క మనవి. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్న మహిళలు ఉన్నారో వారికి అందరూ కూడా మహిళలకు సంబంధించి 2500 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మహిళలు కూడా కొన్ని రకాలైన వాటిని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. వాటిలో మొదటగా మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం అయితే జరిగింది. వీటిలో భాగంగా మహిళలకు సంబంధించి సంవత్సరానికి 2 చీరలు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసే దిశగా అయితే ఆలోచన చేస్తున్నది. ఈ 2 చీరలలో ఒక చీర అనేది గత కాలంలో చూసుకున్నట్లయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. మరొక చీర అనేది ఒక సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చే ఆలోచన చేస్తున్నది సమాచారం. గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు బతుకమ్మ కానుక అనేది చీర అనేది సంవత్సరానికి ఒకటి మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం సంవత్సరానికి 2 చీరలు 800 రూపాయల చొప్పున ఒక చీర అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక చీర అనేది సంక్రాంతి కానుకగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి కానుకగా ఈ యొక్క చీర అనేది ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆలోచన చేస్తున్నది సమాచారం. వీటిలో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో చూసుకున్నట్లయితే 3500 ఇండ్లు నియోజకవర్గానికి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాటిని మరొక 500 ఇండ్ల చొప్పున పెంచి దాదాపు 4000 ఇండ్లని ఒక నియోజకవర్గానికి చొప్పున విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటిలో భాగంగానే మనకు ఆల్రెడీ చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో ప్రతి సోమవారం రోజున 4 విడతలుగా అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వారు ఉన్నారో వారికి 1 లక్ష రూపాయలు ఎక్కువ చొప్పున దాదాపు 6 లక్షల రూపాయలు అనేటివి అర్హుల ఖాతాలో అయితే ఇందిరమ్మ ఇళ్ల కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది.
కాబట్టి ఇటువంటి డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోలో వాయిస్ కానీ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, అది కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.